హాయ్ అండి అందరికీ. లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా హోమ్ టూర్ వస్తుందని. సో ఈరోజు హోమ్ టూర్ వీడియో అయితే నేను షూట్ చేస్తున్నాను. ఈ హోమ్ టూర్ వీడియో స్టార్ట్ చేసే ముందు నాకైతే కొంచెం భయంగా కూడా ఉంది. ఎందుకంటే ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు ఇల్లు చాలా మెరిసిపోతున్నప్పుడు వీడియో చేస్తూ ఉంటారు హోమ్ టూర్ చూపించడానికి. నేను మాత్రం కంప్లీట్లీ రివర్స్లో ఉన్నాను. ఇంటికి పెచ్చులు ఊడిపోయినప్పుడు, ఈ ఇంటిని ఇంకా వదిలేసి వెళ్ళాల్సిన టైం వచ్చినప్పుడు చేస్తున్నా. ఏమో మీ అందరికీ ఈ వీడియో షేర్ చేయాలనిపించింది కాబట్టి ఎలా ఉన్నా సరే వీడియో అయితే షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మా బయట ఉండే సర్కిల్ ఇది ఇలా ఉంటుంది, అంటే ఇంటికి బయటనమాట, అవుట్ సైడ్. సో ఇది మాకు ఇచ్చిన చిన్న గార్డెనింగ్ ప్లేస్ ఇది. ఇక్కడ చూడండి, ఇగోండి మునగ చెట్టు. ఇది 12 months కూడా ములంకాయలు వస్తూనే ఉంటాయి, ఎప్పుడు కావాలనుకున్నా దొరుకుతాయి. ఇంకా అలాగే ఇక్కడ చిన్న గులాబీ చెట్లు ఉన్నాయి, తెల్ల పూలు చెట్లు ఉన్నాయి. అలాగే ఇంకా ఇక్కడ వంకాయ చెట్లు కూడా ఉన్నాయి, దానికి కూడా వంకాయలు అవి కాస్తూ ఉంటాయి. పోస్టింగ్ వస్తుందని చెప్పారని ఇంకా దీన్ని క్లీన్ చేయించడం మానేసాం. ఇంకొక 2 daysలో తెలుస్తుంది ఏంటనేది మ్యాటర్. దాని తర్వాత మనం క్లీన్ చేయించవచ్చు. సో ఇది మాకు ఫస్ట్ ఇలా రోడ్ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఎంట్రీ అనమాట. ఇక్కడ ఇది ఇలా ఉంటుంది మా బాల్కనీ. ఇలా ఉంటుంది మా బాల్కనీ, ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్. ఇదిగోండి నాకు వచ్చి రాని ముగ్గు ఇది. నేను వచ్చిన కొత్తలో ఇక్కడ ముగ్గేసాను పెయింట్ తోటి ఇలాగా. ఇంకా అది 2 years అయిపోయింది కదా, మొత్తం దాని రూపురేఖలు లేవు, మొత్తం కనిపించకుండా పోయింది. ఇలా మనకు మెయిన్ డోర్ 2 doors అనమాట. ఇక్కడ మేము చెప్పులకి స్టాండ్ పెట్టుకున్నాం. ఇది మెయిన్ 2 doors ఇవి. ఇటువైపు ఒక డోరు, అలాగే ఇటువైపు ఒకవైపు డోరు. మెయిన్ డోర్ అయితే ఇదేని. సో ఫస్ట్ ఇందులోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఇదిగోండి గోడలకు వచ్చిన తంటాలు చూడండి, మా ఓడు అలా చేసాడు మొత్తం. సో ఇది ఫస్ట్ మెయిన్ డోర్. ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఇంట్లోకి వెళ్ళగానే రాగానే ఇది మెయిన్ లుక్ ఫస్ట్ మన ఇంట్లోన. ఇదంతా కూడా ఫస్ట్ హాల్. ఇక్కడి నుంచి ఇదంతా హాల్. అంటే ఈ డోర్ నుంచి మనం లోపలికి వస్తాం కదా రాగానే, ఇదంతా కూడా హాల్ అనమాట ఫస్ట్. సో ఇది ఈ హాల్లోని ఇది ఒక బెడ్రూమ్, దానిలోకి వెళ్దాం తర్వాత. ఫస్ట్ హాల్ యొక్క లుక్ చూసిద్దాం. ఇలా ఇక్కడ ఒక లైట్ ఇచ్చారు, అండ్ ఇది ఒక మెయిన్ మెనూ ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ కబోర్డ్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు, ఏమైనా కావాలనుకుంటే సామాన్లు అవి. నేనైతే ఇక్కడ దేవుడి రూమ్ పెట్టుకున్నాను. ప్రస్తుతానికి ఇప్పుడు మేము పూజ చేయకూడదంట, అందుకే చేయట్లేదు. సో ఇక్కడ కావాల్సిన సామాన్లన్నీ పెట్టుకుంటూ ఉంటాం. అండ్ ఇదేంటంటే మా అమ్మాయికి లాస్ట్ ఇయర్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కోసం ఒక థీమ్ అనమాట పార్టిసిపేట్ చేసింది, సేవ్ వాటర్ అండ్ కోసం. సో దానికోసం ఇంట్లోనే ప్రిపేర్ చేసాం. అండ్ అక్కడ ఒక విండో, ఇక్కడ మేమైతే ఫ్రిడ్జ్ పెట్టుకున్నాం. ఇది రివర్స్లో ఉంది, ఫ్రేమ్ తిప్పేసాం. మొన్న మా మ్యారేజ్ డేకి మా హస్బెండ్కి ఇచ్చాను కదా, ఇంతవరకు ఇందులో ఇంకా ఫోటో పెట్టడానికి అయితే టైం కుదరలేదు. ఇది నెక్స్ట్ ఇక్కడ ఈ వాల్ ఇలా డెకరేట్ చేసుకున్నా. అండ్ ఇటువైపు వచ్చేసి ఇదేమో ఇయర్ది అనమాట. ఈ ఫేస్బుక్ కోసం ఇచ్చిన థీమ్ ఇయర్లో ఇచ్చారు, సోషల్ మీడియా కోసం చేయమంటే మేము ఇయర్ దీన్ని చేసాము. దీనికి ఏ గిఫ్ట్ రాలేదు కానీ ప్రజెంటేషన్ దీనికైతే వచ్చింది మా అమ్మాయికి. అండ్ ఇక్కడ ఇలా క్యాలెండర్స్ అంతా ఇవ్వండి. మొత్తం గోడలు పెచ్చులు ఊడిపోతున్న టైంలో నేను హోమ్ టూర్ చేస్తున్నా. ఈ గోడలన్నీ కూడా ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఒకవేళ పోస్టింగ్ బై లక్ రాకపోతే మాత్రం ఫస్ట్ మా ఇంట్లోనే పెయింటింగ్ వేయించాలేమో, అంత దారుణంగా ఉన్నాయి. అండ్ ఇది మేము వచ్చిన ఫస్ట్లో ఈ బెడ్ తీసుకున్నాం. మేము లాస్ట్ ఉన్నట్టు మాది దామంచోడి అనమాట, అంటే ఒడిస్సా. ఇంకా అక్కడి నుంచి మేము ఇక్కడికి ఓన్లీ 1 year కోసమే కదా అని చెప్పి మేము మా ఇంట్లో సామాన్లన్నీ కూడా ఇంటికి పంపించాం. అంటే విజయనగరం పంపిస్తాం మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. ఇంకా అక్కడ పంపించేసి ఎవరో 1 year కదా, అడ్జస్ట్ అయిపోతుందిలే, ఎలా అయినా పర్లేదు, నో ప్రాబ్లం, ఏ కిందన కూర్చోవచ్చు, అలా సెట్ చేసేద్దాంలే, 1 yearకి ఏముంది, మళ్ళీ సామాన్లను అటు పట్టుకెళ్ళడం ఎందుకని ఒక తెలివి తక్కువతనంతో మొత్తం సామాన్లను ఇంటి దగ్గర పెట్టి వచ్చాం. ఇంకే వచ్చిన తర్వాత ఏది లేకపోయినా అవుతుండేది కాదు పిల్లలతోటి. ఈవెన్ మిక్సీ కూడా తేయలేదు, అంత ఇబ్బందుల్లో ఉండేవాళ్ళం. ఎందుకు ఇంత పిచ్చి పని చేసామని చాలా బాధ అనిపించింది నాకైతే.
ఇంకా ఇలా కాదని చెప్పి ఈ యూనిట్లో ఉన్న సామాన్లన్నీ నెక్స్ట్ యూనిట్కి ఇంకా అలా తీసుకొని వెళ్ళాలని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిదీ A to Z కొనేసాం. ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కొన్నవే. పాత సామాన్లు అంటే మా పెళ్ళికి పెట్టిన ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇవన్నీ కూడా ఇంటికి పట్టుకెళ్ళిపోయాం. బెడ్ ఇలాంటివన్నీ అవన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ కొత్తగా కొన్నాం. అంటే డబుల్ ఖర్చు చేసుకున్నాం అన్నమాట క్లియర్గా చెప్పాలంటే అది. సో ఫస్ట్ మేము ఇక్కడికి వచ్చిన కొత్తలోని అట్లీస్ట్ కూర్చోడానికి పడుకోవడానికి ఉండాలని చెప్పి పిల్లల కోసం ఈ బెడ్ తీసుకున్నాం. ఇదైనా ఉండాలి కదా అని చెప్పి ఈ బెడ్కి సర్కార్ బెడ్ అనేది రెండు కూడా కంబైన్ చేసి దాని మీద ఒక పరుపు వేసి పిల్లల్ని మేమందరం అడ్జస్ట్ అయ్యేవాళ్ళం అనమాట. సో ఇది ఇంకా ఈ రూమ్ యొక్క లుక్ అనమాట. అయిపోయింది. ఇదే హాల్. అండ్ ఇంకా అక్కడ టేబుల్ పైన నేనైతే స్టిచ్చింగ్ మిషన్ పెట్టుకుంటా అప్పుడప్పుడు కుట్టుకోవడానికి. పెద్ద ప్రొఫెషనల్ అయితే కాదు నేను, కానీ ఏమైనా చిన్న కుట్టుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ కుట్టుకుంటా సింగర్ది. అండ్ ఇది వాటర్ హీటర్ తెలిసిందే. ఇది స్టాండ్ ట్రైపాడ్. ఇదేనండి హాల్ యొక్క లుక్ అనమాట. ఇంకా హాల్లో చెప్పడానికి ఏం లేదు. ఈ హాల్ నుంచి ఈ రూమ్ ఇది మెయిన్ బెడ్రూమ్ అనమాట. అందరి ఇంట్లో కూడా ఫస్ట్ రూము ఇదేని. ఈ రూమ్లోకి వెళ్దాం. సో ఈ రూమ్ అయితే ఇలా ఉంటుంది. ఈ డోర్ ఉంది కదా, ఇది డైరెక్ట్గా మనకి బయటికి ఎగ్జిట్. ఇది డైరెక్ట్గా ఎంట్రీ కాదు. సో ఇది ఇక్కడ మేమైతే ఇటువైపు టీవీ పెట్టుకున్నాం, చిన్న టీవీ. ఇది మా పెళ్ళి తర్వాత ఫస్ట్ యూనిట్లో మేము కొనుక్కున్నాం. సో అప్పటి నుంచి ఇది మాత్రమే ఉంది. సో ఈ చిన్నది ఏంటంటే మనకు క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి మేము చిన్న టీవీనే ప్రిఫర్ చేసి తీసుకున్నాము. అండ్ ఈ రూమ్లో ఇది ఏసీ, అంటే విండో ఏసీ. చూసే ఉంటారు చాలామందికి, తెలిసే ఉంటుంది కదా. అది కూడా మేము ఇక్కడ యూనిట్కి వచ్చిన తర్వాత ఒక లాస్ట్ 1.5 year అని తీసుకున్నాము మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరే. అది కూడా చాలా తక్కువ కాస్ట్. చెప్తే నవ్వుతారేమో, ఒక 3,000 తీసుకున్నాం మేము. కానీ ఆ 3,000 కాదు కదా, 30,000 ఏసీలో పనిచేస్తుంది. అది అంత బాగుంది పర్ఫెక్ట్గా. ఎండాకాలం అయితే మాత్రం తొక్క తీసి రఫ్ ఆడించేస్తుంది ఏసీ. అంత బాగుంటుంది, అంత చల్లగా ఉంటుంది. సో నెక్స్ట్ యూనిట్కి ఇది యూజ్ అవుతుందా లేదా అనేది అయితే నాకు తెలీదు. ఎందుకంటే ప్రతి యూనిట్లో మనకి విండో ఏసీ కోసం అయితే మనకి గోడలు కన్నాలు పడడానికి అయితే ఛాన్సెస్ ఉండవు. కానీ ఇక్కడ మేము ఉంటున్న NTPC PTSలో మాత్రం ఇలా విండో ఏసీస్కి ఇలాగ హోల్ పెట్టించుకోవచ్చు. సో ఇలాంటి ఇబ్బంది అయితే ఇక్కడ లేదు. కానీ నెక్స్ట్ యూనిట్కి తెలియదు. అనుకుంటున్నాం దీన్ని ఇక్కడ పడేసిపోవాలా లేకపోతే మాతో పాటు పట్టుకొని వెళ్ళాలన్నది. సో పోస్టింగ్ వచ్చిందా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ ఈ బెడ్ కోసం చెప్పాలి. మీకు ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, మీ అందరికీ చూపించాను కదా కార్ట్ మేళా అవుతుంది అని. ఆ మేళాలో తీసుకున్న బెడ్ ఇది. ఈ బెడ్ ఒకసారి చూడండి ఎంత రాయల్గా ఉందో. నేనైతే ఫస్ట్ ఈ డిజైన్ చేసి తీసుకున్నా. చాలా రిచ్గా అనిపిస్తుంది, కొంచెం ఒక రాయల్ లుక్ లాగాని. ఇంకా అలా అని తీసుకున్న ఈ బెడ్. దీని కాస్ట్ ఓన్లీ 15,000. అండ్ ఇది బాక్స్ బెడ్ కూడా. మనకి బెడ్ కిందంతా సామాన్లేమయ్యి, పనికిరాని సామాన్లన్నీ ఇందులోనే ఉన్నాయి మొత్తం. అందుకే మా ఇంట్లో పెద్దగా ఎక్కడ డస్ట్ ఎక్కువలా కనిపించదు, స్క్రాబ్ లాగా మొత్తం అని అందులో దోచేస్తూ ఉంటాం పనికొచ్చిన పనికిరానివన్నీ కూడా. సో ఇది బెడ్ కొన్న మెయిన్ కథ. అండ్ నెక్స్ట్ ఇక్కడ నా హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఇక్కడ ఉంటుంటాయి. అలాగే ఇక్కడ మా పెళ్ళి కోసం ఇది లాస్ట్ ఇయర్ నేను మా హస్బెండ్కి ప్రజెంట్ చేసిన గిఫ్ట్స్ అనమాట. ఇలా ఫ్రేమ్స్ తీసుకొని ఆయనకి తెలియకుండా ఫొటోస్కి అడిగించి తెచ్చి సర్ప్రైజ్ చేశాను. లాస్ట్ ఇయర్ సక్సెస్ అయింది. ఈ ఇయర్ మాత్రం ఫ్లాప్ అయిపోయింది, అట్రా ఫ్లాప్ అయిపోయింది అదనమాట. సో నెక్స్ట్ మీకు ఏ టైప్ క్వార్టర్స్ బీ టైప్ క్వార్టర్స్ చూపించినప్పుడు ఒక పెద్ద కబోర్డ్ ఉందని చెప్పాను కదా. సో ఇక్కడ కూడా అంతే కబోర్డు, సేమ్ సైజెసే. ఇది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అక్కడ చూపించలేకపోయాను కదా. పైనుంచి ఎంత స్పేస్ ఉందో, పైన అయితే కొంచెం ఎక్కువగా వాడలని పెట్టేస్తూ ఉంటాను. అండ్ ఆ కిందన మాత్రం నేను మా పిల్లలు అనమాట 2 ర్యాక్స్ కూడా మొత్తం అంటే డైలీగా యూజ్ చేస్తే అక్కడ పెడుతూ ఉంటాను నేను. ఇక్కడ ఓన్లీ డైలీ వరకు అనమాట. మా పిల్లలు ఇద్దరు, ఇటు సైడ్ అమ్మాయి ఇటు సైడ్ అబ్బాయివి. అండ్ దీని కింద ఈ 3 బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఇందులో ఇది మా అమ్మాయి కోసం, తను ఎక్కువగా రేర్గా యూజ్ చేసే బట్టలు, మంచి బట్టలు. అండ్ ఇది మధ్యలో అది నాది, ఇటువైపు మా అబ్బాయిది. సో అర్థం చేసుకోండి, మా ఆయన బట్టలు ఇక్కడ లేనే లేవు. అండ్ దాని కింద వచ్చేసి నేను బెడ్షీట్స్ అవి పెడుతూ ఉంటాను. సో ఇది ఈ కబోర్డు. కానీ కబోర్డ్ అయితే చాలా పెద్దది.
మొత్తం ఇంకా ఎక్కువ బట్టలు ఉన్న వాళ్ళైతే మొత్తం ఇదంతా నింపేసుకోవచ్చు. మాకైతే సగంలోనే అయిపోయింది. ఇంకా ఇలా ఉంటుంది ఇది ఈ రూము. సో ఈ రూమ్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఆ రూమ్ చూసిన తర్వాత డైరెక్ట్ మళ్ళీ హాల్లో నుంచి ఆ రూమ్లోకి వెళ్దాం. ఈ రూము నిజంగా నాకు తీయాలంటే భయం వేస్తుంది, అంత ఇబ్బందిగా ఉంటుంది ఫుల్ సామాన్లతోటి. సో ఈ రూమ్ ఇలా ఉంటుంది. ఇదేంటంటే కొంచెం చిన్న రూమ్ అనమాట. ఆ రూమ్ తోటి ఫస్ట్ టైం అయితే మా బెడ్ మేము ఇక్కడే వేసుకున్నాం, అంటే ఇలా వేసుకున్నాం. అండ్ ఇక్కడ మేము టీవీ పెట్టుకున్నాం. నెక్స్ట్ ఏసీ పెట్టాలన్నప్పుడు మరీ చిన్న రూమ్లో ఏసీ పెడితే ఏం బాగుంటుందని ఆ రూమ్లోకి షిఫ్ట్ అయ్యామన్నమాట. సో ఇది ఈ రూమ్. ఇది సర్కారీ బెడ్ అనమాట, ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు. సో స్టార్టింగ్ వచ్చినప్పుడు ఈ బెడ్ ఆ చిన్న బెడ్ రెండు కలిపి మేము సర్దుకొని దాని మీద పడుకునేవాళ్ళం. అండ్ ఇంక ఇది ఇలాగా ఇక్కడ ఎలా పెట్టేస్తాము పిల్లలు చదువుకోవడానికి వాటికి ఇక్కడే. అండ్ ఆ బ్యాక్ సైడ్ అంతా కూడా మా పిల్లలు వేసిన పెయింటింగ్స్ అవి ఇది. అండ్ మా హస్బెండ్ యూనిఫామ్స్, ఇంక ఈ డబ్బా అంతా కూడా వాళ్ళు వాడుకునే సామాన్లు. ఇక్కడ ఒక కబోర్డ్ కూడా ఇచ్చారు. ఈ కబోర్డ్ కూడా సేమ్, ఇందులో మా హస్బెండ్వి నా బట్టలు ఉంటాయి. అండ్ ఈ పైన స్పేసియస్గా ఉండడానికి ఒక చిన్న కబోర్డు, మనం వాడే అట్టముక్కలన్నీ కూడా అక్కడ పెట్టేసుకోవచ్చు. ఈ రూమ్ ఇలా ఉంటుంది. ఇంకా ఎలానో ఇంకో 2 డేస్లో తెలుస్తుంది కదా అని చెప్పి ఇల్లునైతే క్లీన్ చేయలేదు. రాకపోతే అప్పుడు మళ్ళీ పెయింటింగ్స్ వేయించి మొత్తం నీట్గా మళ్ళీ క్లీన్ చేయిద్దామని. సో నెక్స్ట్ మనం వేరే రూమ్లోకి వెళ్ళిపోదాం. మనం హాల్ చూసేసాం, ఆ రూమ్ చూసేసాం, ఈ రూమ్ చూసేసాం. నెక్స్ట్ ఇటువైపు వాష్ బేసిన్ అనమాట. ఇక్కడ ఇది వచ్చిన కొత్తలో ఇక్కడ అంటే వాడుకునేవన్నీ ఇక్కడ పెట్టుకునేదాన్ని అనమాట. అయితే ప్లేస్ సరిపోతుండేది కాదు. ప్లేస్ సరిపోతే ఇలా కాదులే అని చెప్పి అప్పుడు దీన్ని తీసుకున్నాం. దీన్ని తీసుకొని దీన్ని కూడా నింపేసాం. ఇప్పుడు ఇది కూడా సరిపోవట్లేదు, ఇది కూడా సరిపోవట్లేదు అని చెప్పి నెక్స్ట్ మళ్ళీ మేము స్టోరేజ్ బాక్సెస్ తీసుకున్నాం. ఇప్పుడు అవి కూడా సరిపోవట్లేదు. ఇంట్లో ఆడల దగ్గర ఏదైనా ఒక సామాన్ ఉన్నది అంటే మాత్రం దాన్ని నింపే వరకు వాళ్ళు కడుపు కూడా నిండదు, అలా ఉంటుంది. సో ఇది వాష్ బేసిన్. ఇక్కడ ఒక చిన్న మిర్రర్ ఇచ్చారనమాట. ఇలా ఉంది దీని లుక్. అండ్ ఈ 2 కూడా బాత్రూమ్స్. ఇది స్నానాలు చేసుకోవడానికి, అది అలాగే లెట్రిన్. చాలా చిన్నవండి, ఇంకా చూపించినా మీరు షాక్ అవుతారు. సో ఈ బాత్రూమ్స్ అనేవి అందరికీ తెలిసిన ఎలా ఉంటాయో ఇదనమాట బాత్రూమ్స్ అనేవి. నెక్స్ట్ మనం కిచెన్ మెయిన్. మనం ఎక్కువ కిచెన్లో కబోర్డ్స్ అన్నీ కూడా చూడండి ఎన్ని ఉన్నాయో, నింపుకున్నంత అన్నట్టు చాలా ఎక్కువ స్పేస్ ఇది. నెక్స్ట్ ఇక్కడ ఇది సిలిండర్ ఇక్కడ పెట్టుకున్నాం మేము, గ్యాస్ ఇక్కడ పెట్టుకున్నాం. ఇది హీటరు. మన సిఎస్ఎఫ్ఏ కాదు, చాలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఇంట్లో ఇది ఉంటుంది ఎక్కువ. చాలా ఎక్కువ మంది యూజ్ చేస్తారు ఇది, ఎవరో తక్కువ యూజ్ చేయకుండా ఉంటారు. సో ఇది ఎక్కువ యూజ్ చేస్తుంటారు అనమాట అందరింట్లో కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి సింక్. అండ్ ఇది ఇటు సైడ్, బ్యాక్ సైడ్, అవుట్ సైడ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలా కిటికీ ఓపెన్ చేసి వండుకుంటూ ఉంటాయి నాకు మాత్రం ఇలా ఉంది. అండ్ మేము ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్నాం. ఇంకా ఇవన్నీ కొంచెం చాలా పిచ్చి పిచ్చిగా ఉన్నాయి, అలా చూసేయండి ఇది. అండ్ ఇక్కడ కింద ఇచ్చారు కదా 2 కబోర్డ్స్. ఇందులో గిన్నెలు, మీకు కావాల్సిన సామాన్లు ఏమైనా కావాలనుకుంటే అందులో పెట్టుకోవచ్చు. మేమైతే ఇలా పెట్టుకున్నాము ఇది. అండ్ మా ఇంట్లో వాళ్ళు స్పెషల్ చూపిస్తాను చూడండి, వెరీ యమ్మీ. ఏంటో తెలుసా, నాటుకోడి పులుసు. ఇది మామూలుగా ఉండేది, ఇవాళ ఒక పట్టు పట్టినట్టే. అండ్ ఇంకొకటి కూడా ఉంది ఈరోజు, యమ్మీ బిర్యానీ, వెజ్ బిర్యానీ అనమాట. ఈరోజు వెజ్ బిర్యానీ విత్ నాటుకోడి పులుసు. సూపర్ కాంబినేషన్ కదా. ఈరోజు మామూలుగా ఉండదు, ప్లేట్ ఖాళీ అయిపోవాలి. సో ఇది కిచెన్ యొక్క రూమ్. అండ్ ఇక్కడ మేమైతే ఇదొక చిన్న ట్రేలో కావాల్సిన పెట్టుకుంటూ ఉంటాం. ఆలు, బంగాళదుంప, ఉల్లిపాయలు ఇలాంటివన్నీ కూడా. ఇదేనండి ఈ రూమ్, ఓకేనా. అండ్ ఇటువైపు చూపిస్తే ఇక్కడ కొంచెం చూడండి, పైన మాకు ఈ పరుపుతో వచ్చిన డబ్బాలు, అలాగే మిషన్తో వచ్చింది, ఫ్యాన్కి, ఇవన్నీ కూడా పైన పెట్టేసాము. మళ్ళీ పోస్టింగ్ అయిన తర్వాత అవన్నీ యూజ్ చేయాలి కాబట్టి సో అలా పెట్టుకున్నాం మేము. నెక్స్ట్ బయటకి ఇది బ్యాక్ సైడ్. చాలా చిన్న బాల్కనీ ఇచ్చారు ఇక్కడ బ్యాక్ సైడ్లో, ఇదన్నమాట. సో చూడండి ఎలా ఉందో.
నేనైతే చాలా ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేస్తాను. ఈ మెట్టి దగ్గర కూర్చుంటా. చాలా ఎక్కువ నచ్చుతుంది నాకు ఇక్కడ కూర్చోవడం. ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ చాలా చిన్న బాల్కనీ అనమాట. బ్యాక్ సైడ్ కూడా ఎలా అని చూపిస్తాను. పోస్టింగ్ రాకపోతే ఇదంతా క్లీన్ చేయించాలి. మనకి ఇక్కడ మామిడి చెట్లు, అలాగే లిచ్చి చెట్లు చూడండి. లిచ్చి ఇదిగోండి, లిచ్చి పువ్వులు కాసినాయి ఫుల్గా. లిచ్చి మాత్రం ఇక్కడ హైలైట్ అండి, వస్తుంది సూపర్. ఇంకా అసలు అది ఇది బ్యాక్ సైడ్. అండ్ ఇక్కడ మనకి 2 మామిడి చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది. భలే కాస్తే, ఇయర్ కూడా బాగా కాస్తే తినేసి వెళ్ళాలి. అండ్ ఇక్కడ అరటి చెట్లు అనమాట మన ఇంటానికి. అట్లా అరటి చెట్లకి ఒక గెల కూడా ఉంది. అదిగోండి ఒక గెల కూడా ఉంది. సో ఇదన్నమాట బ్యాక్ సైడ్ ఉండే వ్యూ. ఇలా ఉంది. పోస్టింగ్ రాకపోతే మాత్రం ఇదంతా క్లీన్ చేయించాలి. ఒకవేళ వస్తుందని తెలిసి ఇంకా ఆపేసాము 1 మంత్ నుంచి క్లీన్ చేయకుండా. అండ్ ఇక్కడ బ్యాగ్స్ పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటారు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ లుక్ ఇలా ఉంది మనకి. ఇది నేనైతే హోమ్ టూర్ ఎలా ఉందో చూపించేసాను. సో ఇదన్నమాట మేముండే ఇంటి యొక్క హోమ్ టూర్. వెస్ట్ బెంగాల్లో ఎన్టీపీసీ పీటీఎస్లో మేము ఉంటున్న క్వార్టర్ హోమ్ టూర్ అనమాట ఇది. సో లాస్ట్ వరకు చూసారు కదా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. ముందు ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే నేను ఇస్తూ ఉంటాను. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇద్దరికైనా షేర్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ గ్రోత్కి మీరు కూడా హెల్ప్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పటిదాకా నా వీడియోస్ని డైలీ చూస్తున్న వాళ్ళందరికీ నిజంగా చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళు ఎంతో కొంత చూడడం వల్ల నాకు కూడా కొంచెం ఒక యాక్టివ్ లాగా ఉంటాను. నెక్స్ట్ వీడియో చేయాలి, నెక్స్ట్ ఇంకొక వీడియో ఇవ్వాలి. ఎంతో ల్యాక్స్ వ్యూస్, థౌజండ్స్లోకి వ్యూస్ వెళ్ళకపోయినా నా వీడియో నిజంగా ఇష్టంగా చూస్తున్న వాళ్ళ కోసమైనా నేను వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను. సో ఇదే అనమాట. చాలా స్వీట్ అండ్ క్యూట్గా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంతే, బాయ్.